హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. మూవీ ఇండస్ట్రీలో పండుగ సీజన్ వచ్చినా లేకపోతే ఎక్కువ లాంగ్ వీకెండ్స్ ఉన్నా కూడా ఎక్కువ మూవీస్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మూవీస్ టు మూవీస్ కాంపిటీషన్, హీరోస్ టు హీరో కాంపిటీషన్ ఎక్కువగా జరుగుతుంటాయి. అవన్నీ కామన్. కాకపోతే ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఒక రెండు సినిమా ఇండస్ట్రీ దిగ్గజాల గురించనే చెప్పుకోవచ్చు. మన టాలీవుడ్లో చిరంజీవి గారికి ఎంత ప్రత్యేకమైన పేరుందో మనందరికీ తెలుసు. అండ్ అలాగే మనకి తలైవాకి కూడా కాలీవుడ్‌లో అంతే పేరుండడం జరిగింది. సో, ఇప్పుడు వీరిద్దరి మధ్య గట్టి కాంపిటీషన్ జరుగుతుందనే చెప్పుకోవచ్చు. సో, నెక్స్ట్ మనకి అక్టోబర్‌లో వీళ్ళ 2 మూవీస్ కూడా కాంపిటీషన్‌లోకి, బరిలోకి సిద్ధమవుతున్నాయనే చెప్పుకోవచ్చు. రజనీకాంత్ హీరోగా మనకి 'జైలర్ 2' సీక్వెల్ మూవీ అయితే రాబోతుంది. అండ్ ఈ మూవీ మనకి అక్టోబర్ 15న రిలీజ్ చేస్తున్నారనమాట. మరి చిరంజీవి గారు హీరోగా యాక్ట్ చేసిన 'విశ్వంబర' మూవీ కూడా అక్టోబర్ 16న రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. మరి ఒక్కరోజు మాత్రమే గ్యాప్ ఉండడంతో ఈ 2 మూవీస్‌కి కూడా భారీ కాంపిటీషన్ అనే చెప్పుకోవచ్చు. రజనీకాంత్ గారు 2023లో 'జైలర్' మూవీతో మనందరి ముందలకి రావడం జరిగింది. అండ్ ఎట్ ద సేమ్ టైం చిరంజీవి గారు 'బోలా శంకర్' మూవీతో మన ముందలకి రావడం జరిగింది. సో ఈ 2 మూవీస్ కూడా ఒకటే టైంలో ఆగస్ట్ 10న రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ ఈ 2 మూవీలలో 'జైలర్' మూవీయే విన్ అయిందనే చెప్పుకోవచ్చు. సో 'జైలర్' మూవీ మ్యాసివ్ హిట్ సక్సెస్ ఇచ్చిన మూవీ. ఆ మూవీ తర్వాత 'జైలర్ 2' పైన డెఫినెట్‌గా కూడా భారీ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉంటాయి. దాని తర్వాత 'మనశంకర వరప్రసాద్' మూవీ తర్వాత అంత మంచి హిట్ ఇచ్చిన, అంత మంచి కలెక్షన్స్, కమర్షియల్ హిట్ ఇచ్చిన మూవీ తర్వాత చిరంజీవి గారి నుంచి 'విశ్వంబర' మూవీ అయితే రాబోతుంది కాబట్టి సో ఎట్ ద సేమ్ టైం 'విశ్వంబర' మూవీ పైన కూడా భారీ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో మరి ఈ 2 సినిమాల మధ్య ఏ సినిమా గెలుస్తుంది అనేది మనం అక్టోబర్‌లో మూవీ రిలీజ్ అయినాక మాత్రమే తెలుస్తుంది. సో ఇప్పుడు నార్మల్‌గా ఒక సీజన్‌లో మూవీస్ ఏ హీరో మూవీస్ అయినా కామన్‌గా రిలీజ్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఆల్రెడీ దసరా సీజన్‌లో వీళ్ళిద్దరి మధ్యలో ఒక కాంపిటీషన్ అయితే జరగబోతుందని ఇప్పుడే మాట్లాడుకున్నాము. బట్ నెక్స్ట్ సంక్రాంతి బరిలో కూడా వీళ్ళిద్దరి నుంచి ఒక్కొక్క మూవీ రాబోతుంది అని చెప్పేసి మనకి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. చిరంజీవి గారు హీరోగా అండ్ బాబీ కోలి దర్శకత్వంలో మనకి 'కదిరి' అనే మూవీ అయితే రాబోతుందనమాట. కాకపోతే ఈ మూవీ మాక్సిమం సంక్రాంతి హాలిడేస్‌లోనే రిలీజ్ చేస్తారు అనే టాక్ అయితే నడుస్తుంది. కాకపోతే ఇంకా అఫీషియల్ అప్డేట్ అయితే ఇవ్వలేదనమాట. అండ్ మరి రజనీకాంత్ గారు అశ్వత్ మార్మతు డైరెక్షన్‌లో 'ధర్మన్' అనే మూవీలో యాక్ట్ చేస్తున్నారు. 'ధర్మన్' అనే మూవీ కూడా రిలీజ్‌కు సిద్ధంగా ఉందనే చెప్పుకోవచ్చు. మరి అది కూడా సంక్రాంతి టైంలోనే రిలీజ్ చేస్తారు అని అయితే టాక్ అయితే వినిపిస్తుందనమాట. ఒకసారి కాదు 2 సార్లు ఇద్దరి హీరోస్ నుంచి పెద్ద పెద్ద మూవీస్ అయితే కాంపిటీషన్‌కు సిద్ధంగా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. అండ్ ఇద్దరికీ కూడా అటు తమిళ్ ఇండస్ట్రీలో చిరంజీవి గారికి, రజనీకాంత్ గారికి ఇద్దరికీ కూడా మంచి ఇమేజ్ ఉన్న యాక్టర్స్ అనే చెప్పుకోవచ్చు. మరి తెలుగు ఇండస్ట్రీలో కూడా తలైవాకి కానీ, చిరంజీవి గారికి కానీ మంచి ఇమేజ్ ఉంది. సో అటు 2 ఇండస్ట్రీలలో కూడా వీళ్ళ మూవీస్ ఇప్పుడు ప్రస్తుతం చాలా ఇంపార్టెంట్ అనే చెప్పుకోవచ్చు. ఈ ప్రస్తుతం ఈ 2 మూవీస్ 2 సీజన్‌లో కాంపిటీషన్‌కు సిద్ధంగా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి కమల్ హాసన్ గారు అండ్ రజనీకాంత్ గారు తమిళ్ ఇండస్ట్రీకి ఇద్దరు దిగ్గజాలనే చెప్పుకోవచ్చు. సో మరి వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో కూడా చాలా మూవీస్ రావడం జరిగింది. అండ్ ఇప్పుడు కమల్ హాసన్ గారి బ్యానర్‌లో రజనీకాంత్ గారు హీరోగా రాబోతున్నారనమాట. సో మరి ఇప్పుడు అందరూ కూడా చాలామంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. సో ఇంతకు ముందుకు మనం 2023లో 'జైలర్' వర్సెస్ 'బోలా శంకర్' గురించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ 'జైలర్' విన్ అయింది. సో మరి అదే ప్యాటర్న్ రిపీట్ అవుతుందా? లేకపోతే ఈసారి ఫర్ ఎ చేంజ్ చిరంజీవి గారి మూవీ హిట్ అవుతుందా అనే క్వశ్చన్లు కూడా జనాలలో రైజ్ అవుతున్నాయన్నమాట. సో మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్.